भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। నిన్న తెలుసుకున్న విషయాలు ఏంటంటే, మానవుని యొక్క ఉన్నతి కొరకు జ్ఞానము మరియు భక్తి యొక్క రెండింటి యొక్క సమన్వయం ఉంటే మానవుడు శ్రేష్ఠుడవుతాడు అనేది. తర్వాత అగ్ని, ధేను, యవ్వ, భాను. అగ్ని అనగా జ్ఞానస్వరూపుడు 4 ఆశ్రమాల ద్వారా అగ్ని రూపుడై అనగా బ్రహ్మచర్యాశ్రమంలో పూర్తి జ్ఞానాన్ని పొంది, గృహస్థాశ్రమంలో గౌ మాదిరిగా, ధేను మాదిరిగా, ధేను ఏ విధంగా అయితే తన సంతానాన్ని మరియు పూర్తి ప్రజలకు, ఇతర ప్రాణులకు కూడా ఉపకారం చేస్తుందో అదేవిధంగా గృహస్థుడు కూడా ఆ విధంగా ఉండాలి అనేది. వానప్రస్థాశ్రమంలో ముందుకు పక్షి ఏ విధంగా అయితే ముందుకి అంటే ఒక కొమ్మను విడిచి ఇంకొక కొమ్మ పైకి వెళ్తూ ఉంటుందో, శాఖలు ప్రశాఖల విధంగా మానవుడు కూడా ఒక్కొక్క లక్ష్యాన్ని దాటుతూ, ఒక్కొక్క ఆశ్రమం ఏదైతుందో దాన్ని దాటుతూ ముందుకు వెళ్ళడం అనేది 4వ ఆశ్రమంలో అక్కడికి వెళ్ళి స్వాధ్యాయం చేసుకొని జ్ఞాన సంపన్నుడయ్యి 4వ ఆశ్రమం లోపలికి వెళ్ళిన తర్వాత ఇతరులకు అందించడం, అంటే ఒకే దగ్గర ఉండకుండా ఇతరులకు పూర్తిగా ప్రపంచానికి, భూమి మీద ఉన్నటువంటి జీవరాశులకు ఉపకారం చేయడం కొరకు అతను యాత్ర చేయడం, ఆ విధంగా సంపూర్ణ జీవనం గడిపేసుకొని పరమాత్మ యొక్క సన్నిధి చేరుకోవడం అనేది ఆ 2 మంత్రాల్లో మనం తెలుసుకున్నాము. ఈరోజు మంత్రము, ఈ మంత్రం యొక్క ఋషి వత్సప్రీహి, దేవత అగ్ని, ఛంద త్రిష్టుప్, స్వర దైవత. ప్రభుకి గోధుమే, పరమాత్మ యొక్క ఒడిలో అనేది ఈ మంత్రం యొక్క సారము. ఓం ప్రభోర్జయంతం మహావిపోధాన్ మోరైరమోరం పురాంధర్మాణం నయంతం గీర్భిర్వనాధియం ధాహరిష్మశ్రుం నవర్మణాధనర్చిం. प्रभु परमात्मा प्रधाह विशेष रूप से धारण करते हैं. परमात्मा विशेष रूपंगा धारण చేస్తాడు, ధరిస్తాడు అనగా విశేష రూపంగా ఒడిలోకి తీసుకోవడం. పరమాత్మ ఆ విధంగా చేస్తాడు. ఎప్పుడు ఎవరిని అనగా కిస్కో విశేష రూపంగా ధారణ చేస్తాడు. మరి ఎవరిని ధారణ చేస్తాడు అనేది ప్రశ్న. భూర్జయంతం ప్రాణం పర్ విజయ్ పానే వాలేకో, ప్రాణులపైన విజయాన్ని పొందేవారికి. ఎవరైతే ప్రాణులపైన విజయాన్ని పొందుతారో, ప్రాణమపానము లేదా ఇంద్రియాలను వశం పరుచుకొని లేదా
ఇతర ప్రాణులకు ఉపకారం చేసి వాళ్లకు ఆదర్శంగా ఆదరణీయంగా ఎవరైతే అవుతారో వారిని ధారణ చేస్తాడు परमात्मा। जो सदा प्राण साधना से आसुर वृत्तियों को पराजित करता है वही प्रभु का प्रिय होता है। ఎల్లప్పుడూ ప్రాణ సాధన ద్వారా అశ్వినం అని వచ్చింది కదా, దేంట్లో ఋగ్వేదంలో చదువుతున్నాం, అందులో వచ్చిన అశ్విన ప్రాణాపానం ఉంది। ఆ విధంగా ప్రాణ అపానం ఏదైతుందో ప్రాణాయామం ద్వారా ప్రాణాల యొక్క సాధన చేసి వాటిని అప్రమత్తం చేసి మన లోపల ఉన్నటువంటి ఆసుర వృత్తులు ఏవైతున్నాయో వాటిని ఎదుర్కొని ఎవరైతే వాటిని ఎదుర్కొంటారో లేదా ఆ యుద్ధంలో అనగా ఆసుర సంగ్రామంలో కామక్రోధ లోభ మోహాలు ఏవైతున్నాయో వాటి ద్వారా వాటిని ఎవరైతే జయిస్తారో వారు పరమాత్మకు ప్రభువుకు ప్రియులు। महाम प्रभु का प्रिय वहाँ होता है जो अपने हृदय को विशाल बनाता है। పరమాత్మ యొక్క ప్రియుడు అతడవుతారు ఎవరనగా తన యొక్క హృదయాన్ని విశాలంగా ఎవరైతే తన యొక్క హృదయాన్ని విశాలంగా చేసుకుంటారో। విపోధాం విప ఇతి మేధావినాం, విప అనే శబ్దము మేధ అంటే విప ఇక్కడ మేధావులు, మేధా శబ్దానికి మేధా బుద్ధి। ప్రభు కా ప్యారా మేధా కో ధారణ కర్తా హై, పరమాత్మ యొక్క ప్రియుడు ఎవరైతే ఉన్నారో అనగా పరమాత్మ ఎవరినైతే ధరించారో అతడు ఏ విధంగా ఉంటారంటే మేధాను ధారణ చేసుకున్నవాడై మేధాశక్తిని పూర్తి జ్ఞాన సంపన్నుడై ఉంటాడు। अपने విజ్ఞానమయ కోశ కో ధారక్ జ్ఞాన కా ఖజానా బనాతా హై, తన యొక్క విజ్ఞానమయ కోశం ఏదైతే ఉందో పంచకోశాల లోపల ఏదైతే విజ్ఞానమయ కోశం ఉందో ఆ విజ్ఞానమయ కోశాన్ని పూర్తిగా జ్ఞానం ద్వారా జ్ఞానంకు ఖజానాగా ఒక భాండాగారంగా చేసుకుంటాడు అనగా సంపూర్ణ జ్ఞానాన్ని నింపుకుంటాడు। మూరైహి అమూరం, ఈ వాక్యం బాగుంది। యహ మూర్ఖం కే సాథ్ మూర్ఖ నహీ బంతా మూరైహి అమూరం, ఈ విధంగా పరమాత్మక జ్ఞానాన్ని పొందిన వాడు ఎలా ఉంటాడంటే మూర్ఖులతో మూర్ఖుడై ఉండడు అనగా మూర్ఖులతో స్నేహం చెయ్యడు, మూర్ఖులతో కలిసి మూర్ఖత్వాన్ని చూపెట్టడు। మూర్ఖం కే సాథ్ మూర్ఖ నహీ బంతా, మూర్ఖులతో పాటు మూర్ఖుడు అవ్వడు। ప్రభు కా ప్యారా మేధా కో ధారణ కర్తా హై, मूरई अमूरम अपने प्राणमय कोश को असुरों के आक्रमण से सुरक्षित करके यह प्रभु भक्त अपने मनोमय कोश को विशाल तथा विज्ञानमय कोश को ज्ञान से दीप्त बनाकर व्यवहार में बुद्धिमत्ता से चलता है। తన యొక్క ప్రాణమయ కోశాన్ని ఆసుర వృత్తులు ఏవైతున్నాయో అవి ఆక్రమణం చేయకుండా ఉండడం కొరకు ప్రాణ సాధనతో వాటిని సురక్షితం చేసుకొని ప్రాణమయ కోశాన్ని సురక్షితం చేసుకొని అతడు ప్రభు భక్తు అప్పుడే మనోమయ కోశం, ఆ ప్రభు భక్తుడు పరమయత్న యొక్క భక్తుడు ఎలా ఉంటాడంటే మనోమయ కోశాన్ని విశాలంగా చేసుకుంటాడు అనగా మనసును పూర్తిగా ఇతర ప్రాణుల హృదయాన్ని పూర్తిగా విశాలంగా చేసుకున్నాడు అంటే ప్రతి ప్రాణి పట్ల కరుణా భావన దయా భావనతో నింపుకుంటాడు। తథా విజ్ఞానమయ కోశ కో జ్ఞాన సే దీప్త బనాకర్, మరియు ఆ విధంగా మనస్సును విశాలంగా చేసుకొని విజ్ఞానమయ కోశాన్ని మనోమయ కోశాన్ని దృఢంగా చేసుకున్న తర్వాత విజ్ఞానమయ కోశాన్ని కూడా పూర్తిగా జ్ఞానంతో ప్రకాశింప చేసుకుంటాడు। ఆ విధంగా ప్రకాశింప చేసుకొని వ్యవహారం లోపల తన యొక్క వ్యవహారం ఏదైతుందో అది బుద్ధిపూర్వకంగా నడుచుకుంటాడు। यहाँ क्रोध को प्रेम से जीतने का प्रयत्न करता है, ఇతడు కోపాన్ని ప్రేమతో గెలవడం కొరకు ప్రయత్నం చేస్తాడు అనగా మూర్ఖులతో స్నేహం చేయకుండా మూర్ఖులతో మూర్ఖుడు అవ్వకుండా ఉండి ప్రాణమయ కోశాన్ని ఆసుర ప్రవృత్తులు ఆక్రమణ చేయకుండా ప్రాణ సాధన ద్వారా దానిని రక్షించుకొని మనోమయ కోశాన్ని కూడా విశాలంగా చేసుకొని విజ్ఞానమయ కోశంలో పూర్తిగా జ్ఞానాన్ని నింపుకొని వ్యవహారంలో బుద్ధిపూర్వకంగా నడుచుకుంటూ కోపాన్ని కూడా ప్రేమతో గెలవడానికి ప్రయత్నం చేస్తాడు। पुराण धर्माणम यह तीनों पुराण का अविधारण करने वाला बनता है, ఇతడు
మూడు పురములను విధారణ చేసేవాడు। वैदिक साहित्य में असुरों की 3 नगरियों का उल्लेख है। వైదిక సాహిత్యంలో అసురులకు 3 నగరాలను చెప్పబడి 3 నగరాల గురించి ఆ విధంగా చెప్పబడింది। ఏంటి అంటే एक स्वर्ण की, दूसरी रजत की और तीसरी अयस लोहे की। 3 రకాలుగా ఆసుర ప్రవృత్తులు గల వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ 3 రకాలుగా చెప్పారనమాట। ఆ మూడింటిని విధారణం ఖండన చేసేవారు ఎవరైతే ఉంటారో వారిని పరమాత్మ ధారణ చేస్తాడు। इन्हीं 3 नगरियों का ध्वंस करके, ఈ 3 నగరాలను ధ్వంసం చేసుకొని మహాదేవ్ త్రిపురారి బన్నే హే, ఈ 3 నగరాలను ధ్వంసం చేసి వాటికి రాజు అయిపోయి త్రిపురారి అంటే వాటిని ఏలేవాడు, ఆ మూడింటిని ఏలేవాడు అవుతాడు। ये 3 नगरियां ही सात्विक राजस तामस, स्वर्ण रजत अयस। स्वर्ण అనగా సాత్వికం, రజత్ రాజసికం, అయస్ తామసికం సంగ్ కహే గయే హే। ఈ 3 నగరాలు ఏంటి? సాత్వికము, రాజసికము, తామసికం। ఏ హి ఉత్తమ్ మధ్యం వ అధం బంధన్ హే। సాత్విక ప్రవృత్తి తయారు చేసుకున్న శరీరంలో మరియు రాజసిక ప్రవృత్తి, తామసిక ప్రవృత్తి, ఈ విధంగా 3 ఏవైతున్నాయో వాటిని ఆ 3 నగరాలను వాటిని కూడా దాటి వెళ్ళడం సాత్విక ప్రవృత్తి అవుతుంది। ఈ ఉత్తమ్ మధ్యం వ అధం, ఇవి 3 బంధనాలు, బంధనంలో పడవేసేటివి। इन तीनों से ऊपर उठना ही 3 नगरियों का विदारण है। ఈ 3 ప్రవృత్తుల నుంచి లేదా 3 తామసికము, సాత్వికము, రాజసికము, తామసికము, ఈ 3 నుంచి కూడా పైకి వెళ్ళడం। మనం ఏమనుకుంటాం, తామసికం రాజసికం లేకుండా అయిపోయింది, అలాంటి ఆహారం మనం ప్రతిసారి చదువుకున్న సాత్విక ఆహారం తీసుకోవాలని, ఆ విధంగా సాత్విక ఆహారాన్ని భుజించి సాత్విక వ్యవహారం ద్వారా ఉండి కూడా అది కూడా ప్రాకృతికంగా అంటే ప్రకృతికి సంబంధించిందే సాత్వికం ఏదైతుందో దాని నుంచి కూడా ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే అది పరమాత్మని చేరుకోవాలంటే సాత్విక ప్రవృత్తి ఏదో అది కూడా బాధకమే, బంధనమే। కాబట్టి ఈ విధంగా సాత్విక, రాజసిక, తామసిక ఈ 3 ప్రవృత్తుల నుంచి కూడా ఇంకా ఉన్నత స్థానానికి చేరుకోవాలి। ऐसे करना वाला ही प्रभु का प्रिय होता है। ఈ విధంగా ఈ 3 నుంచి ఉన్నత స్థానానికి ఎవరైతే చేరుకుంటారో వారే పరమాత్మకు ప్రియులు అవుతారు। गीर्भिः वना धियं नयंतम, स्तुतियों के द्वारा वननीय सेवनीय बुद्धि को प्राप्त करने वाला प्रभु का प्रिय होता है। స్తుతుల ద్వారా వననీయం సేవనీయమైనటువంటి బుద్ధిని ఎవరైతే పొందుతారో వారు పరమాత్మకు ప్రియులు అవుతారు। పరమాత్మ యొక్క స్తుతి సాత్వికమైన ఉత్తమమైన సాధనం ఏదైతే ఉందో బుద్ధి, ఆ బుద్ధి ద్వారా పరమాత్మను ఎవరైతే స్తుతిస్తారో, స్తుతించి అతని యొక్క వననీయమైనటువంటి వన సంభక్తో భక్తి కలిగినటువంటి భక్తి భావనతో సేవనీయమైనటువంటి ఏవైతే మనము ఆచరించదగినయో స్వీకరించదగినయో వాటిని పొంది అలాంటి బుద్ధిని పొంది ఎవరైతే ఉంటారో అలాంటి బుద్ధిని పొందిన వారే పరమాత్మకు ప్రియులు అవుతారు। प्रातः सायं प्रभु के संपर्क में आने से मनुष्य की बुद्धि शुद्ध होती है। ప్రాతకాలం మరియు సాయంకాలము పరమాత్మ యొక్క సంపర్కంలో వస్తే మానవుని యొక్క బుద్ధి ఏమవుతుంది అంటే శుద్ధమవుతుంది। పరమాత్మ యొక్క సంపర్కంలో రావడం అంటే ప్రాతः సాయం పరమాత్మ యొక్క నామస్మరణ చేయము, అతని జపం చేయడము, అతని ధ్యానం చేయడం, అతని సన్నిధిలో కూర్చోవడం, ఉపాసన చేయడం, సన్నిధులు కూర్చుంటే ఉపాసన చేయడం, పరమాత్మ సమీపంలో ఉండి అతని యొక్క గుణగణాలను చెప్పుకొని ఆ విధంగా మనము అవ్వడం। అప్పుడు ఏమవుతుందంటే అతని యొక్క గుణగణాలను చెప్పుకుంటే మనం కూడా ఆ మాదిరిగా అవుతాం, అప్పుడు శుద్ధమైపోతాము। ఏ ఆత్మ అయితే ఆ విధంగా చేస్తుందో అది శుద్ధమవుతుంది। उस शुद्ध बुद्धि में सदा शुद्ध विचार ही उत्पन्न होते हैं। ఆ శుద్ధమైనటువంటి బుద్ధిలో ఎల్లప్పుడూ శుద్ధమైన విచారాలే ఉత్పన్నమవుతవి। శుద్ధమైనటువంటి బుద్ధి ఎప్పుడైతే ప్రాప్తిస్తుందో అప్పుడు ఆ బుద్ధి లోపల శుద్ధమైనటువంటి విచారాలే ఉత్పన్నమవుతవి। 7వది हरिश्मश्रुम न, यह प्रभु भक्त हरिश्मश्रु सा न सा, ना का अर्थ सा आ विधंगा बन जाता है।
ఈ ప్రభు భక్తుడు ఎవరైతే ఉన్నారో అతను హరిస్మర్శు, హరిని స్మరణ చేసేవాడు. स्म श्रो स्मनि श्रितम, इसके शरीर में श्रित यानी रहने वाली प्रत्येक वस्तु बल, भावना व ज्ञान औरों के दुखों का हरण करने वाली होती है. ఇతని శరీరంలో ఎవరైతే హరిస్మర్శం అంటే పరమాత్మ యొక్క అంటే శుద్ధమైనటువంటి బుద్ధి తయారై ఎవరైతే పరమాత్మ యొక్క శుద్ధ విచారాలను తీసుకొచ్చుకుంటారో అతను హరిస్మర్శం అంటే శరీరంలో ఉన్నటువంటి ఉండగలిగిన ప్రతి వస్తువు అనగా బలము, భావన, శరీరంలో కలిగేటువంటి భావన ఏదైతుందో శరీర శక్తి మరియు జ్ఞానము ఏవైతున్నాయో అవి ఔరంకే దుఃఖంకా హరణ కర్నేవాలి, ఇతరుల యొక్క దుఃఖాన్ని దూరం చేసేటివి అవుతాయి. అతని శరీరంలో ఎవరైతే పరమాత్మ నామస్మరణ చేస్తారో వారి యొక్క శరీరంలో బలం కలుగుతుంది, మరియు అతను వారి యొక్క భావన హృదయంలో ఉన్నటువంటి భావన ఏదైతుందో అది విశాలం అవుతుంది, మరియు జ్ఞానం కలుగుతుంది, ఆ మస్తిష్కంలో జ్ఞానోదయం అవుతుంది. ఈ విధంగా ఆ బలము మరియు భావన ద్వారా జ్ఞానం ద్వారా ఇతరుల యొక్క దుఃఖాలను దూరం చేసేవాడు అవుతాడు. యహ కభీ కిసీకి హింస నహి కర్తా, ఇతడు ఎప్పుడు కూడా ఎవరికి కూడా హింసను కలిగించడు, కష్టాన్ని దుఃఖాన్ని కలిగించడు. ఇస్కా జీవన్ ఏక్ అధ్వర్ హింసా శూన్య యజ్ హో జాతా హై, ఇతని యొక్క జీవనం ఏదైతుందో సంపూర్ణ జీవనము పూర్తిగా యజ్ఞమయ జీవనం అవుతుంది, అధ్వరుడు అయిపోతాడు, అనగా హింసారహితమైనటువంటి జీవనం గడిపేవాడు అవుతాడు. 8 వర్మణ ధనర్చిం, वर्मणा धनर्थिम, यह प्रभु भक्त धन की भी अर्चना पूजा करता है. ఈ పరమాత్మ యొక్క భక్తుడు ఎలా ఉంటాడంటే అతను ఇంకా ధనాన్ని కూడా అర్చన యాచిస్తాడు లేదా పూజ చేస్తాడు. అర్థాత్ ధన్ భీ కమాతా హై, అనగా ధనాన్ని కూడా సంపాదిస్తాడు. పరంతు కానీ వర్మణ ఉसे अपने शरीर का कवच बनाने के दृष्टिकोण से, ధనాన్ని సంపాదిస్తాడు, ఐశ్వర్యాన్ని సంపాదిస్తాడు, కానీ దానిని ఏ విధంగా అంటే తన యొక్క శరీరంకు కవచం ఎలా ఉపయోగపడుతుందో ఆ విధంగా తనను తాను రక్షించుకోవడంతో ఆ దృష్టికోణంతో ధనాన్ని సంపాదిస్తాడు. अर्थात जितना शरीर की आवश्यकताओं के लिए चाहिए उतना ही उसका अपने लिए विनियोग करते हुए कभी विलास का शिकार न बनते हुए, ఎంత శరీరానికి అవసరమో తనకెంత అవసరమో శరీరం కొరకు అంత సంపాదిస్తాడు, మిగిలినది విలాసాలకు పెట్టకుండా ఇతర ప్రాణుల కొరకు ఉపయోగిస్తాడు. అనగా విలాసాలు డబ్బు కనపడగానే ఆ డబ్బుతో ఎంజాయ్ చేయడం, మస్తీ చేయడం, మోజ్ చేయడము ఆ విధంగా చేసి జల్సా చేసుకోవడం ఆ విధంగా చేయడు. इन सब बातों के कारण यह प्रभु का वत्स प्रिय होता है. ఈ అన్నింటి కారణంగా ఈ పరమాత్మ యొక్క వత్సుడు అనగా పరమాత్మకు ప్రియుడవుతాడు, పరమాత్మ యొక్క వత్సుడు అవుతాడు లేదా ప్రియుడవుతాడు. क्योंकि यह अपने कर्मों से प्रभु की क्रियात्मक स्तुति का उच्चारण करता है. ఎందుకంటే పరమాత్మకు ప్రియుడు ఎందుకు అవుతాడంటే అతను ఇవన్నీ కర్మల ద్వారా ఇప్పటి వరకు 8 రకాల కర్మలు చెప్పారు కదా, ఏంటి ఎల్లప్పుడూ ప్రాణ సాధన చేస్తూ ఆశ్ర ప్రవృత్తులను రానియకుండా కాపాడుకోవడం అంటే ఇంద్రియాలను తన వశంలో ఉంచుకోవడము, తర్వాత పరమాత్మను తన యొక్క హృదయాన్ని విశాలంగా చేసుకోవడము, మరియు మేధాబుద్ధిని సంపాదించుకోవడము, మూర్ఖులు కాకుండా ప్రాణమయ కోశాన్ని, మనోమయ కోశాన్ని, విజ్ఞానమయ కోశాన్ని దృఢంగా చేసుకుంటాడు. తర్వాత 3 నగరాలను దాటుతాడనగా సాత్విక తామసిక రాజసిక ప్రవృత్తులు ఏవైతే వాటి నుండి కూడా దూరమయ్యి ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. తర్వాత వననీయమైన శివనీయమైనటువంటి బుద్ధిని పొందుతాడు, ప్రకాశవంతమైనటువంటి బుద్ధిని పొందుతాడు. దాని ద్వారా సాయంప్రాయ కాలంలో పరమాత్మ యొక్క స్తుతిని చేస్తూ పరమాత్మకు ప్రియుడు అవుతాడు. ఆ విధంగా శుద్ధ విచారాలు తన యొక్క బుద్ధిని శుద్ధం చేసుకొని శుద్ధ విచారాలు కలవాడు అవుతాడు.
తర్వాత అధ్వరుడు హింసారహితుడు అవుతాడు. హరిశ్మశ్రు హింసారహితమైనటువంటి భావన కలవాడవుతాడు. తర్వాత వర్మణ ధనర్చిం, ధనాన్ని సంపాదిస్తాడు కానీ తనకు ఎంత అవసరమో అంతవరకు ఉపయోగించుకొని అది మిగతాది మంచి కర్మలకు ఉపయోగిస్తారు. ఈ విధంగా ఎవరైతే ఉంటారో ఇలాంటి కర్మల ద్వారా ఆ జీవుడు క్రియాత్మక రూపమైన కర్మల ద్వారా జీవుడు परमात्मा का स्तुतिని చేస్తాడు. और अपने उत्तम कर्मों से प्रभु को प्रीणत प्रसन्न करता है. ఈ విధంగా ఉత్తమ కర్మల ద్వారా పరమాత్మను ప్రసన్నము చేస్తాడు. इस प्रकार इस मंत्र का ऋषि वत्सप्रिय होता है. ఈ విధంగా ఈ మంత్రం యొక్క ఋషి వత్సప్రియ అనబడతాడు. అదే విధంగా ఏ జీవుడైతే ఈ 8 రకాలుగా ప్రయత్నం చేస్తారో అతను కూడా వత్సప్రియ అవుతాడు, అనగా పరమాత్మకు ప్రియుడు. పరమాత్మ అలాంటి జీవులను పరమాత్మ ధారణ చేస్తాడనగా పరమాత్మ తన ఒడిలోకి తీసుకుంటారు. ఎవరు పరమాత్మ యొక్క ఒడిలోకి వెళ్తగలరు అంటే ఎవరైతే ఈ 8 రకాలుగా చెప్పబడిందో ఆ విధంగా ప్రయత్నం చేసేవారు. भावार्थम मंत्र में वर्णित बातों को जीवन में धारण करते हुए हम प्रभु से धारणी बने. మంత్రాలలో వర్ణింపబడినటువంటి మాటలు లేదా చెప్పబడినటువంటి విషయాలు ఏవైతున్నాయో వాటిని మన యొక్క జీవనంలో ధారణ చేసుకుంటూ పోతే అవి పరమాత్మను ధరించేటట్లు చేస్తవి, అనగా మనము పరమాత్మ ఒడిలోకి చేరుకుంటాము అని. ఈ విధంగా పరమాత్మ జీవునికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఇక ముందు మంత్రము ऋषि भरद्वाज बार्हस्पत्य देवता पूषा छंद त्रिष्टप स्वर दैवत. 2 రూపాలు. 2 రూపాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. ఓం చక్రంతే అన్యద్యజతంతే అన్యద్విషురూపే అహనే ద్యౌరివాసి विश्वाहि माया अवसी स्वधावन भद्राते पूषण निहरातिरस्तु. गत मंत्र में प्रभु की ओर जाने वाले व्यक्ति का उल्लेख था. మనం ఇంతకుముందు చదువుకున్న మంత్రం 74వ మంత్రం లోపల ఏముందంటే పరమాత్మ వైపుకు ఎవరైతే వెళ్తారో అతని యొక్క విషయం చెప్పబడింది. उसी का वर्णन इस मंत्र में इस प्रकार करते हैं. అదే వర్ణనను మళ్ళీ ఈ మంత్రంలో ఈ విధంగా చెప్తారు ఇంకో రకంగా. कि तेरा నీ యొక్క శుక్రం చమక్తా హువా రూపం, మెరుస్తుండేటువంటి చమ్కీలైనటువంటి రూపం ఏదైతుందో అది అన్యత్ విలక్షణ హై, విలక్షణమైనది. और మరియు तेरा నీ యొక్క యజతం सबके साथ संगति करने वाला मेल वाला रूप भी अन्यत विलक्षण है. మరి ఇంకేంటి అంటే నీ యొక్క ఏదైతే అందరితో సంగతి చేసే కలిసేటువంటి రూపం ఏదైతుందో కలిసిపోయే రూపము అది కూడా విలక్షణమైనది. తేరా మస్తిష్క ఉజ్వల్ హై, నీ యొక్క మస్తిష్కం ఏదైతుందో అది ఉజ్వలమైనది. తథా तेरा हृदय सबके प्रति मेल की भावना वाला है. నీ యొక్క హృదయము అందరి పట్ల అందరినీ కలుపుకునే భావన కలది. इस प्रकार तो विषु रूपे विविध उत्तम रूपों वाले, ఈ విధంగా నీవు వివిధమైనటువంటి ఉత్తమ రూపాలను కలవాడవు. అహని ఇవ, ఏ విధంగా అయితే జైసే ఏ విధంగానే చెప్తాను. అహని ఇవ दिन और रात के समान, దినము మరియు రాత్రి సమానంగా నీవు కూడా ఎలాంటి వాడవు అంటే ఉజ్వలమైనటువంటి మస్తిష్కం కలవాడవు మరియు విశాలమైనటువంటి హృదయం కలవాడవు. దిన ఉజ్వల్ హై, అహని అంటే దినము. దినం ఏ విధంగా ఉంటుందంటే ప్రకాశవంతమైంది. దినం ఉజ్వల్ హై, దినం ప్రకాశవంతమైంది. రాత్రి సబ్కా సంగతికరణ करने वाली है, రాత్రి అందరినీ కలిపేస్తుంది. ఎవరితో కలిపేస్తుంది? రాత్రి ఏంటంటే పనులలో లేకుండా ఇళ్లలో ఉండి అందరూ కలిసిపోతారు, ఇంకా నిద్రలో పరమాత్మ యొక్క సన్నిధిలో చేరుకుంటారు. అనగా సంగతికం కలిపేస్తుంది. రాత్రి అందరినీ కలిపేస్తుంది.
దినము ప్రకాశాన్ని ఇస్తుంది. ఆ విధంగా నీవు కూడా మస్తిష్కం ద్వారా ప్రకాశితమైన వాడవు మరియు హృదయం ద్వారా అందరినీ కలుపుకునేవాడివి. रात में दिन के समय के सब वैर विरोध व भेदभाव समाप्त होकर सबका एक ही भाव हो जाता है. రాత్రి లోపల రాత్రి సమయం అయ్యేసరికి ఏమవుతుంది అంటే దినములో కలిగినటువంటి అందరితో కొన్ని వైర భావాలు ఏవైతున్నాయో విరోధ భావాలు ఏవైతున్నాయో అవి అన్నీ రాత్రిలో సమాప్తం అయిపోయి అందరినీ ఒక్కటిగా చేసేస్తుంది రాత్రి. उस समय न कोई लखपति है न कोई गरीब. ఆ సమయంలో కోయి ధనవంతుడు కానీ కోయి ఎవరు ఒకరు ఆ సమయం లోపల ఒకరు ధనవంతులు కానీ లేదా ఒకరు నిర్ధనులైన ఆ విధంగా ఏది లేకుండా అందరూ సమానమే. నిద్రహుడిలోకి వెళ్ళిపోయారంటే అందరూ సమానమే. కాబట్టి అందరూ ఆ సమయంలో అందరు పరమాత్మ ఒడిలో ఉంటారు. కానీ ఎవరికి తెలియదు మేము పరమాత్మ ఒడిలో ఉన్నాము అనేది. మమ్మల్ని పరమాత్మ నడిపిస్తున్నారు, మమ్మల్ని నిద్రపిస్తున్నాడు పరమాత్మని అనేది ఎవరికి తెలియదు. इसी प्रकार भक्त का मत यदि दिन के साथ चमकने वाला उसका हृदय रात्रि के समान के प्रति समानता वाला రాత్రి దినం ఉన్నటువంటి భావం రాత్రి కల భావాలు కలుసుకున్నారో అదే విధంగా అది దినము చెముకి వాళ్ళ ప్రకాశించేది. ప్రకాశించేదైతే ఉస్కా హృదయ అతని యొక్క హృదయము రాత్రికి సబ్కే ప్రతి వైరము విరోధం లేకుండా విరోధం లేకుండా ఉంది అలా దాన్ని కలిగినది ఉంటుంది. నీవు సమానం